హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలవన్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు ఎంతగానో వేస్తున్న ఒక సీరియల్ 'నా డెవిల్ గాడితో రొమాన్స్'. ఈ స్టోరీ రైటర్ రూపాలవన్య గారు, వాయిస్ ఇస్తున్నది మీ లహరి రాజశేఖర్. నేను స్టోరీలో ఏం జరిగిందో గుర్తుంది కదండీ! అరుణ్ డెవిల్‌కి, మాయకి ప్రైవసీ ఇవ్వడం కోసం తన హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు. డెవిల్‌తో మాయ ఇల్లు చేరుకుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరి మధ్య జరిగే చిలిపి సంఘటనలేంటో చూడాలి అంటే ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వచ్చేసేయండి. న 'నా డెవిలిగాడితో రొమాన్స్' పార్ట్ 184. అత్తగారింట్లో దూరంగా ఉంటే పాపం తగులుతుందంట బేబీ. నీకు తెలియకపోతే అతన్ని అడుగు. ఆహా! ఎవరు చెప్పారు బాబూ? నేనే. నిన్ను కావాలని మాయా నుంచి తప్పించుకుంటూ ఇల్లంతా పరుగు పెడుతూ ఉంటాడు. అతని వెనకే మాయా కూడా నవ్వుతూ పరుగు పెడుతూ వెళ్తుంది. మధ్య మధ్యలో చిక్కుతూ ఆమె చేతిలో దెబ్బలు తింటూ మళ్ళీ సరదాగా పరుగు పెడుతూ ఉంటాడు. కానీ ఆమె మర్చిపోయిన విషయం ఏంటి అంటే అతను ఒక ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్, డిఎస్పి. కానీ ఈ సమయంలో మాత్రం అతను తన బుజ్జమ్మకి డెవిల్ మాత్రమే. అందుకే 5 సెకండ్లో పట్టుకునే మాయ కూడా పావుగంట సేపు పరిగెత్తించి చివరిగా దొరికి అమాంతం మాయని అతని చేతుల్లోకి ఎత్తుకుంటాడు. సూటిగా కళ్ళలోకి చూస్తుంటే చప్పున కళ్ళని కిందకి దించేస్తుంది మాయా. ఆల్రెడీ అక్కడ మాయా రూమ్ ఏదో అతనికి తెలుసు కాబట్టి మెల్లిగా నడుచుకుంటూ ఆ రూమ్ వైపే అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ అతని కళ్ళని మాయా మీదనే ఉండి ఆరాధనగా చూస్తూ ఉంటే అతను చేస్తున్న మాయకి కళ్ళల్లోకి చూడలేక సిగ్గుతో అతని గుండెల్లో తలదూర్చేస్తుంది. బెడ్ పై దించగానే పక్కకి దొర్లి బోర్లా పడుకుని సిగ్గుతో మొహాన్ని దిండులోకి దూర్చేస్తే బేబీ అంటూ ఆమె మీదకి చేరిపోతాడు డెవిల్. అతని శరీరం అంతా ఇప్పుడు ఆమెకి తగులుతూ ఉంటుంది. ఒక్కసారిగా మాయా ఒళ్ళు జల్లిమని డెవిల్ అంటుంది వణుకుతున్న గొంతుతో. "ఉమ్" అంటాడు మెల్లిగా. అతని మొహం ఆమె వీపుపై ఉంటే మీసంతో గిలిగింతలు పెడుతూ ఉంటాడు. ఈ ఇప్పుడు వద్దు ప్లీజ్ అంటుంది అలాగే షివర్ అవుతూ. వెంటనే అతని కనుబొమ్మలు ముడిపడి దిక్కున ఆమె పైనుంచి లేచి పక్కకి జరిగి వెల్లకిల్లా పడుకుని కళ్ళు మూసుకుంటాడు. అలా ఒక్క మాటకి దూరం జరిగిపోయేసరికి చాలా బాధగా అనిపిస్తుంది మాయాకి కూడా. పక్కకి చూసేసరికి కళ్ళు మూసుకుని పడుకున్నట్లు కనిపిస్తున్నా కూడా అతని ఫీలింగ్స్ ని ఎంతలా కంట్రోల్ చేసుకుంటున్నాడో మాయాకి అర్థమవుతుంది. డెవిల్ అంటూ వెళ్ళి సైడ్ నుంచే గట్టిగా హత్తుకుంటుంది. కానీ అతని నుండి రెస్పాన్స్ ఉండదు. ప్లీజ్ డెవిల్, నువ్వలా కామ్గా ఉండకు. నాకు ఏడుపు వస్తుంది. నేను మామూలుగా అన్నాను. నాకు నువ్వు దూరం అయిపోతావేమో అన్న భయం నాలో ఇంకా తగ్గలేదు. అందుకే అలా అనేశాను. సారీ అంటూ చిన్నగా వెక్కడం మొదలు పెడుతుంది. ఆమె ఏడుపు తెలిసేసరికి కళ్ళు తెరిచి బుజ్జమ్మ ఎందుకు ఏడుపు? ఏం కాలేదురా. ఊరికే నేనేం కామ్గా ఉన్నాను. జస్ట్ ఏదో ఆలోచిస్తున్నాను అంతే. ఇంకేం లేదురా అంటూ ఆమె వైపు తిరిగిపోయి మళ్ళీ గట్టిగా హత్తుకుంటాడు. అయినా కూడా మాయ ఏడుస్తూ సారీ డెవిల్, మళ్ళీ ఎప్పుడు నిన్ను దూరం పెట్టను అంటూ అతన్ని చుట్టేస్తుంది. కొన్ని నిమిషాలు మళ్ళీ ఇద్దరి మధ్యలో మౌనం రాజ్యమేలగా సరే నా వైపు చూడు అంటూ దూరం జరిపి మాయ మొహాన్ని చేతిలోకి తీసుకుంటాడు. అప్పటికి ఆమె ఏడుపు ఎక్కిళ్ళు వస్తూనే ఉంటాయి. కాకపోతే కొద్దిగా ఉధృత తగ్గుతుంది. ఆమె చెక్కిళ్ళ మీద ఉన్న కన్నీటిని అతని పెదవులతో తుడవగానే ఈసారి ఆమె ఎక్కిళ్ళు పూర్తిగా ఆగిపోతాయి. సరే ఇప్పుడు చెప్పు, అసలు నువ్వెందుకు వద్దు అన్నావు? ఆమె కళ్ళు ఇంకా తప్పు చేసినట్లు కిందకే ఉంటే చుంబకం పట్టి పైకని కళ్ళలోకి చూస్తూ మృదువుగా అడుగుతాడు. అది ఆ న్యూస్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాను డెవిల్. అమ్మ భయ్య కూడా నా కోసం చాలానే ఏడ్చారు. అసలు నా వల్ల అందరికీ కష్టాలే అనిపిస్తుంది. ఎవరికి సంతోషం లేని నా జీవితం ఎందుకు అనిపిస్తుంది అనగానే ఆమె పెదవులపై అతని చేతిని ఉంచి కోపంగా చూస్తాడు. ఎప్పుడో పెళ్లికి ముందు అలాగే పెళ్ళైన కొత్తలో చూసింది. అతని కళ్ళల్లో ఆ కోపాన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తుంది. కానీ అప్పుడు తన మీద ఉన్న కోపం అయితే ఇప్పుడు తను దూరం అయిపోతుందేమో అన్న భయంతో వచ్చిన కోపం. అది మాయాకు తెలిసి అంత ఏడుపులోనే చిన్నగా నవ్వేసి సారీ, నా కోసం నువ్వు ఉంటావుగా ఎప్పుడు, మళ్ళీ అలా అనంలే అంటుంది ముక్కు మీద గీరుతూ. మరుక్షణం ఆమె నడుము అతని చేతుల్లో నలిగితే ఇస్
డెవిల్ మెల్లిగా అంటూ మంటగా అనిపించేసరికి వెంటనే ఆమె టీషర్ట్ పైకి చూసుకుంటుంది. ఎర్రగా కందిపోయి కనిపించగానే మొహం కోపంగా పెట్టి చూస్తుంది అతన్ని. అతను మాత్రం మొహంలో అదే కోపాన్ని చూపిస్తూ, చెప్పు, మళ్ళీ ఎప్పుడైనా నువ్వు ఒంటరి అని ఫీల్ అవుతావా? రెట్టిస్తూ అడుగుతుంటే అతని మాటల్లో కోపం కంటే ప్రేమే కనిపిస్తుంది మాయాకి. అందుకే నవ్వు ఏడుపు కలగలిపి "ఉహుం" అంటూ గట్టిగా మెడ చుట్టూ చేతులు బిగించి హత్తుకుపోతుంది. మెల్లిగా చెవిలో, డెవిల్, ఐ వాంట్ యూ అనగానే అతని గులాబీ పెదవులు అందంగా విచ్చుకుంటాయి. ఏంటి? ఏం మాట్లాడవు? ఆమె అలా సిగ్గు విడిచి చెప్పినందుకే సిగ్గు ముంచెత్తేస్తూ ఉంటే, చెప్పి ఒక నిమిషం అయిపోతున్నా కూడా అతని నుండి ఏ రెస్పాన్స్ లేక ఉక్రోషంగా అడుగుతుంది. ఏం మాట్లాడాలి? చిన్నగా నవ్వుతూ అంటాడు. కానీ అతను నవ్వుతున్న విషయం ఆమె గ్రహించదు. కావాలని చేస్తున్నావు కదా, పో, వదులు నన్ను అంటూ విడిపించుకోవాలని గింజుకోవడం మొదలు పెడుతుంది. ఆమె వెన్ను మీద చేతిని పెట్టి అతని వైపు ఇంకాస్త గట్టిగా హత్తుకుని, ఒకసారి నేను స్టేషన్ నుండి రాగానే నాకు నవ్వుతూ ఎదురొచ్చి నేను అడగకుండా కాఫీ తెచ్చి నవ్వుతూ ఏవేవో కబుర్లు చెప్పావు, గుర్తుందా? చాలా లో వాయిస్తో చెప్తూ ఉంటే వింటూ ఉంటుంది. "హ్మ్, అప్పుడు మమ్మ భయ్య కూడా అక్కడే ఇంట్లోనే ఉన్నారు కదూ" అంటుంది గుర్తు తెచ్చుకుని. అవును, ఆ రోజు నేనెంత స్ట్రెస్తో ఆ డే అంతా గడిపానో తెలుసా? రోజంతా ఒకటే టెన్షన్, సరిగ్గా తినలేదు కూడా. కానీ ఇంట్లోకి అడుగు పెట్టగానే నువ్వు అలా నవ్వుతూ ఎదురొచ్చేసరికి మొత్తం స్ట్రెస్ అంతా పోయినట్లే అనిపించింది. నాకు నువ్వలా కావాలి బుజ్జమ్మ. నా స్ట్రెస్, టెన్షన్స్, ప్రెషర్స్ అన్నీ అన్నీ నీ నవ్వుతోనే పోగొట్టాలి. రోజంతా నేను పడ్డ టెన్షన్స్ నీ ఒడిలో పడుకోగానే పోతాయి. ఎందుకు అంటే మేబీ మనం ప్రేమించే వాళ్ళ చిరునవ్వే మనకి స్ట్రెస్ బర్నర్ అనుకుంటా అంటాడు. ఆమె అలా వింటూ ఉండిపోతుంది. నిజంగా తన నవ్వుతో తన డెవిల్స్ టెన్షన్స్ పోతాయి అంటే అంతకన్నా తనకి ఇంకేం కావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పరా, నాకెప్పుడు ఇలాగే తోడు ఉంటావా అని మృదువుగా అడుగుతుంటే తెలియకుండానే మళ్ళీ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లి, ఎప్పుడు నీతోనే ఉంటాను డెవిన్, అండ్ ఐ లవ్ యూ సో మచ్ అంటూ అతని మొహాన్ని ముద్దులతో ముంచెత్తేస్తుంది. ఆమె ప్రేమని అలా చూపిస్తే అతను కూడా మెల్లిగా అతని ప్రేమని ఆమెపై చూపించడం మొదలు పెడతాడు. మెల్లిగా ఆమెతో సహా బెడ్ మీద వాలి ఆమె పైకి చేరి నుదుటి నుండి కంఠం వరకు చిరుముద్దులు గుప్పిస్తాడు. మెడ మీద నుండి కిందకి జారబోతూ, బుజ్జమ్మ, నిజంగా నీకు ఓకే అయితేనే చెప్పు, లేదంటే వద్దు అంటాడు మెల్లిగా ఆమె కళ్ళల్లోకి. అతని కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తూ చిన్నగా సిగ్గుపడి మొహాన్ని పక్కకి పెట్టేసుకుంటుంది. ఇంకా అతను వెనకంజ వేయడు. ఇద్దరి ప్రేమని మధురంగా మార్చే ప్రయత్నం చేస్తూ ముందుకి సాగిపోతాడు. ఆ ప్రయత్నంలో వాళ్ళ దేహాలు ఎప్పుడు పెనవేసుకుపోయాయో, ఎప్పుడు ఇద్దరు పసిపాపల్లా మారిపోయారో కూడా తెలియలేదు వాళ్ళకి. అతని నుదుటిన చిరు చెమట పడుతూ ఉంటే అందంగా నవ్వుతూ తుడుస్తుంది ఆమె. అతని వేగానికి కంపించిపోతున్న ఆమె దేహానికి ముద్దులో మందు పూస్తూ శృతి మెత్తగా ఆమెలో కరిగిపోతాడు. అతనిస్తున్న తీయని నొప్పులను ఆనందంగా అనుభవిస్తూ తమకంతో అతని భుజాన్ని గట్టిగా పట్టి ఆమె గోటి గుర్తులని అతనికి కానుకగా ఇస్తుంది. ప్రేమ రుచి తెలుసుకోవడంతో పాటు ప్రణయపు జరిలో కూడా తడిశాక తొలి జాములో మగతగా నిద్రాదేవి ఒడిలోకి జారతారు ఇద్దరు. ఎప్పటిలాగానే ఉదయం 5 గంటలకి డెవిల్ అలారం మోగుతుంది. రాత్రి జరిగిన ప్రయాణంలో అతని మొబైల్ ఎక్కడో పడిపోతే ఇప్పుడు ఇద్దరు ఆదరాబాదరాగా లేచి ఒకరు బ్లాంకెట్ చుట్టుకి వెతుకుతూ ఉంటే ఇంకొకరు టవర్ని ఆశ్రయిస్తారు. అలా అది ఎక్కడుందో వెతికేసరికి ఇద్దరి నిద్రమత్తు పోయి మొహాలు చూసుకుని నవ్వుకుంటారు. పూర్తిగా తెల్లవారిని సమయాన్న కార్తీక మాసం మొదలయ్యే టైంలో బాల్కనీ నుండి చిన్న చిన్న మంచు తుంపర్లు రమ్మంటూ వాళ్ళని ఆహ్వానిస్తాయి. అలాగే ఆ అవతారాలతోనే వెళ్ళి మెల్లిగా సెటిల్ అవుతారు అతని ఒడిలో ఆమె. చల్లని దేహాలకి వెచ్చని కౌగిలి, దూరం నుండి దగ్గర, గొడవ తర్వాత జరిగే ప్రణయం,
బాధ వెంటనే సంతోషం, కష్టం తోడినే సుఖం ఉంటాయని ఇద్దరికీ అర్థమై ఒకరి చేతిని ఒకరు చుట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటారు. ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నారు. తర్వాత మరి పాపం రూపా గారు ఏ కష్టంలోకి తోసేస్తారో చూద్దాం రండి. ఎన్ని కష్టాలు వచ్చినా భార్య దగ్గర దొరికే ఏకాంతమే భర్తకి దొరికే భరోసా, ధైర్యం అని ఆమెకు అర్థమవుతుంది. ఇంకా డెవిల్ మీద ప్రేమ పెరిగిపోయి గట్టిగా హత్తుకుపోతుంది. అక్కడ డెవిల్ మాయాల సంగతి పక్కన పెడితే వాళ్ళతో పాటు స్టార్ట్ అయ్యి మధ్యలోనే మెట్రో ట్రైన్ ద్వారా హాస్పిటల్కి స్టార్ట్ అయిన అరుణ్ సంగతి ఏమైందో చూద్దాం. అంటే బ్యాక్ టు నైట్. మెట్రో స్టేషన్లో కూర్చుని ట్రైన్ రాగానే ఎక్కి రీతుతో చాటింగ్లో పడిపోతాడు అరుణ్. నేను హాస్పిటల్కి రావచ్చా అని అడుగుతుంది రీతు. వద్దురా, ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏమీ బాగోలేదు. మీడియా వాళ్ళంతా కనిపించకపోయినా ఏదో ఒక మూల కెమెరా పట్టుకొని కనిపిస్తే అనవసరంగా మాతో పాటు నువ్వు కూడా హైలైట్ అయిపోతావు. ఈ టైంలో మనం దూరంగా ఉండడమే మంచిది. ఈ గొడవలన్నీ సర్దుమణిగాక నేనే వచ్చి మాట్లాడతాను అంటాడు అరుణ్. కానీ అవతల నుంచి రీతు ఏ రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి ఏమైందిరా అని అడుగుతాడు కంగారుగా. న్యూస్ చేసి అమ్మా నాన్న చాలా సీరియస్ అయ్యారు. నేను మన గురించి మొన్నే చెప్పాను, కానీ అంతలోనే ఈ న్యూస్ ఇలా రావడం ఇప్పుడు వాళ్ళు చాలా నా మీద కోపంగా ఉన్నారు అరుణ్. నాకేం చేయాలో తెలియడం లేదు. ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆమె మనస్సులోని బాధ అరుణ్ ముందు పెడుతుంది. అరుణ్ కూడా రీతు అలా చెప్పగానే ఏం చేయాలో తెలియక కామ్గా ఉండిపోతాడు. ఇన్ని రోజులు కనీసం రీతు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడానికైనా తనకి హోప్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ న్యూస్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ పరువు అంతా పోయింది. పూర్తిగా మాయని టార్గెట్ చేసి తప్పంతా ఆమెదే అన్నట్లు, పెళ్ళైన తర్వాత కూడా వేరే వ్యక్తితో సంబంధం ఉంది అన్నట్లు క్రియేట్ చేసి మరీ చూపించారు. అందుకే ఇప్పుడు అరుణ్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. మెసేజ్ చూసినట్లు బ్లూ టిక్ వచ్చినా కూడా రిప్లై రాకపోయేసరికి అరుణ్ ఉన్నావా అంటూ మళ్ళీ మెసేజ్ పెడుతుంది. హా, ఉన్నారా, కానీ నాకు కూడా ఏం చేయాలో తోచడం లేదు. కానీ తొందరలోనే దానికి నేను ఏదో ఒక సొల్యూషన్ అయితే చూస్తాను. నువ్వు మాత్రం కంగారు పడకు అంటూ అప్పటికే లేట్ అవడంతో చాటింగ్ కట్ చేసి తను దిగవలసిన స్టాప్ రావడంతో ట్రైన్ నుంచి కిందికి దిగుతాడు. అప్పటి వరకు రీతుతో చాటింగ్లో పడి సరిగ్గా గమనించడు. కానీ ఎవరో ఇద్దరు వ్యక్తులు మాస్క్ వేసుకుని బ్లాక్ డ్రెస్లో తననే ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది అరుణ్కి. ఒక్కసారిగా చెమటలు పట్టి గుండె వేగం పెరిగిపోతుంది. చుట్టూ ఒకసారి చూస్తాడు. స్టేషన్లో అరకొర మనుషులు తప్ప పెద్దగా ఎవరు జనాలు లేరు. ఆ టైంలో తనని ఎవరైనా కిడ్నాప్ చేసినా లేదంటే అటాక్ చేసినా కనీసం చూసే వ్యక్తులు కూడా ఎవరో లేరు అనే విషయం అతనికి అర్థమవుతుంది. ఎందుకైనా మంచిదాన్ని తన లొకేషన్ అజిత్కి షేర్ చేసి నడకలో వేగం పెంచి హాస్పిటల్ దగ్గరైనా కూడా క్యాబ్ బుక్ చేసుకుంటాడు. స్టేషన్ నుండి బయటికి వచ్చేసరికి తన కోసం క్యాబ్ రెడీగా ఉంటుంది. మాట్లాడకుండా క్యాబ్ ఎక్కి హాస్పిటల్ అడ్రస్ చెప్తాడు. క్యాబ్ స్టార్ట్ అయినా కూడా భయంతో వెనకే చూస్తూనే ఉంటాడు అరుణ్. అతను అనుకున్నదే నిజమయ్యి వాళ్ళు కూడా వేరే కార్లో అతన్ని ఫాలో చేస్తూ వస్తూ ఉంటారు. హాస్పిటల్ లోపలికి కూడా వస్తుంటే అతని గుండె వేగం 100 దాటేస్తూ ఉంటుంది. రిసెప్షన్ దాటి లోపలికి వెళ్ళాక కానీ అతని గుండె మళ్ళీ నార్మల్ అవ్వదు. వెళ్ళిన వెంటనే అదే విషయం పూనంకి పక్కకు పిలిచి సీక్రెట్గా చెప్తాడు. ఏంట్రా నువ్వనేది? గుండె మీద చేతులు వేసుకుని కంగారుగా అడుగుతుంది పూనం. నేను చెప్పేది నిజమ్మా. వాళ్ళిద్దరూ కూడా ఇదే హాస్పిటల్లో ఉన్నారు. నా అంచనా నిజమైతే వాళ్ళు ఇప్పటికీ కూడా మనల్ని ఫాలో చేస్తూ ఉన్నారు. రేపు ఈ విషయం ఎలా అయినా అజిత్ గారికి చెప్పాలి అంటాడు. చేసేదేం లేక తెల్లవారి అజిత్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. డెవిల్ డెవిల్ అంటూ కాస్త గట్టిగా పిలుస్తుంది మాయా. అక్కడే అలా బాల్కనీలోనే చల్లగాలికి నిద్ర పట్టేస్తుంది ఇద్దరికి. తెలివి వచ్చి చూసేసరికి చిన్నగా ఎండ కూడా వచ్చేస్తుంది. ఏంటి బుజ్జమ్మ అంటూ ఇంకాస్త ఆమెను ఒడిలో బాగా అడ్జస్ట్ చేసుకుని మొహం ఎండ పడుతూ ఉంటే వేరే వైపు తిప్పి మళ్ళీ పడుకుంటూ అడుగుతాడు. లేదా హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కదా? అవును, రోహన్కి ఇలా అయ్యింది అని అత్తయ్య వాళ్ళతో చెప్పావా
అని అడగగానే అక్కడ వసంత్ హాస్పిటల్లో ఉన్న సంగతి, అలాగే నెక్స్ట్ డే వసంత్ని డిశ్చార్జ్ చేశాక అందరూ కలిసి ఊరు వెళ్ళవలసిన సంగతి గుర్తు వస్తుంది. వెంటనే లేచి సర్దుకుని చెప్పాను చెప్పాను అంటూ ఆమెతో సహా పైకి లేచి మెల్లిగా బెడ్రూమ్లోకి వచ్చి బెడ్పై దించుతాడు. బుజ్జమ్మ, నీకు కొన్ని విషయాలు చెప్తాను, నువ్వు కూల్గా వినాలి అనగానే ఏంటి అన్నట్లు చూస్తుంది. వసంత్కి న్యూస్ చూశాక హాస్పిటల్లో ఉండగానే హార్ట్ అటాక్ రావడం, అందుకే తను సడన్గా హైదరాబాద్ వెళ్ళడం, అను వాళ్ళ పాపకి బారసాల అనుకోవడం, బామ్మ ఊర్లో చెయ్యాలి అనడం అన్నీ చెప్తాడు. ఒక్కసారిగా భయపడిపోతూ, ఇంత జరిగితే నాతో ఏమీ చెప్పకుండా దాచేసావా డెవిల్ అంటూ ఏడుపు స్టార్ట్ చేస్తుంది మాయా. మళ్ళీ చిన్నగా వెక్కుతూ, మావికి నా వల్లే హార్ట్ అటాక్ వచ్చింది కదా, నా వల్ల మీ ఫ్యామిలీ పరువు అంతా పోయింది డెవిల్, అత్తయ్యకి కూడా నా మీద ఇప్పుడు అసహ్యంగా ఉందేమో అంటూ చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంటే, స్టాప్ దిస్ నాన్ సెన్స్ బుజ్జమ్మా, ఇంకా మారవా నువ్వు అంటూ ఒక్కసారిగా మళ్ళీ గంభీరంగా మారిపోతాడు డెవిల్. ఉలిక్కిపడి మొహం మీద చేతులు తీసి చూస్తుంది మాయా. ఎర్రటి కళ్ళతో తనని సీరియస్గా చూస్తూ కనిపిస్తాడు. దగ్గరికి వచ్చి బుగ్గలు ఒత్తేస్తూ, నా ఫ్యామిలీ కాదు మన ఫ్యామిలీ అంటుంటే తనేమందో గుర్తు వస్తుంది. భయంగా చూసి చిన్నగా సారీ అంటుంది. అయినా పట్టించుకోకుండా దూరం జరిగిపోతాడు. క్రితం రోజు రాత్రే అలా తనని తను బ్లేమ్ చేసుకోవద్దని చెప్పడం కూడా గుర్తు వచ్చి గట్టిగా అత్తుకొని, సారీ కానీ మావయ్యకి నా వల్లే కదా అంటుంది చిన్నగా. గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకుని వదిలి, అదేం కాదు, నువ్వు ఎక్కువ ఆలోచించి బ్లేమ్ అంతా నీ మీదే వేసుకుంటే నేను మళ్ళీ ఎప్పట్లా చూస్తూ మాత్రం ఊరుకోను బుజ్జమ్మ, పనిష్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది అంటూ ఆమె నుండి మళ్ళీ దూరం జరిగి, ఇక్కడ రోహన్ విషయం నేను చూసుకుంటాను, పోలీసుతో మాట్లాడి తనకి సెక్యూరిటీ పెడదాం, కానీ మనం ఈరోజే హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం, లగేజ్ ఏమన్నా ఉంటే ప్యాక్ చేసుకో అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. డెవిల్కి మళ్ళీ బాగా కోపం వచ్చిందని అర్థమవుతుంది. మెల్లిగా పోగొట్టాలని ఆలోచిస్తూ, అయినా నేనెంత పిచ్చిదాన్ని, ఇక్కడికి రాగానే మమ్మ వాళ్ళతో ఉండిపోయి అత్తయ్యతో ఒకసారి కూడా మాట్లాడలేదు, కనీసం వదిన బామ్మ వాళ్ళతో కూడా ఎంతలా బాధపడుతున్నారో వాళ్ళు, నాకేమయ్యింది అని తల కొట్టుకుంటూ ఉంటుంది. హైదరాబాద్ వచ్చాక తీరిగ్గా ఇంకా గట్టిగా, లేదంటే నా లాఠీ ఇస్తాను దానితో కొట్టుకో ఆ వేస్ట్ తలని, గుజ్జు ఉంటేనే కదా అక్కడ, ఇప్పుడు మాత్రం ఫాస్ట్గా రెడీ అవ్వు, వాష్రూమ్ నుండి వచ్చేసినా కూడా అలాగే తల కొట్టుకుంటూ బెడ్ మీదనే కనిపించేసరికి విసుగ్గా అంటాడు. దెబ్బకి లేచి డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి పరుగు పెడుతుంది పాప. డెవిల్ చిన్నగా నవ్వుకుని తనకి వేరే డ్రెస్ కోసం అతని డ్రైవర్కి కాల్ చేసి తెమ్మని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రోమో ఇచ్చారు రూపా గారు. అందులో ఏముందో చూసేద్దాం, వచ్చేసింది. సార్, అంటే మీరు ఇప్పుడు శాంత వెళ్ళిపోతారా టెన్షన్గా అడుగుతాడు అరుణ్. అవును అరుణ్, నిజంగా అర్జెంట్, లేదంటే ఉండేవాడిని అంటుంటే, కనీసం ఒకసారి రోహన్తో అయినా మాట్లాడి వెళ్ళి బాబు అంటారు పూనం.